బాగా బాగా స్వామి స్వరూపడే స్వామి శరణం. ప్రతి సంవత్సరం కూడా దీక్షాకాలంలో భాగంగా జనవరి 14వ తారీఖు నాడు శబరిమల సన్నిధానంలో ఏ రోజైతే మకర విలక్కు మకర జ్యోతి దర్శనం జరుగుతుందో అక్కడికి వెళ్ళలేనటువంటి భక్తాదులు, వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారు ఆ సుదూర ప్రాంతాలకు చేరుకొని భక్తజనుల కోసం, దీక్షాస్వాముల కోసం మన శబరినగర అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా శబరిమలలో ఏ రోజైతే మకర జ్యోతి దర్శనం ఉంటుందో మన శబరినగర అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా మకర జ్యోతి దర్శనాన్ని ప్రతి సంవత్సరం కూడా జనవరి 14వ తారీఖు నాడు భక్తజనులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంకాలం 6:45 స్వామి శబరినగర అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర జ్యోతి దర్శనాన్ని స్వామివారు సాక్షాత్కరించినారు. స్వామి శరణం. స్వామి మకర జ్యోతి జ్యోతి స్వరూపడే. దీక్షాకాలంలో భాగంగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఆలయ కమిటీ వారం ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. స్వామివారికి ఇత్తడి కలశాలతోటి కలశ పూజ నిర్వహించుకొని స్వామివారికి 18 అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం నూతనంగా భక్త మహాశయులు దాతల చేత వెండి కలశాలను సేకరించి ఆ కార్యక్రమంలో ఆ పరిపూజ కార్యక్రమాన్ని, అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ కమిటీ వారు సంకల్పించడంతో భక్త మహాశయులకు అనౌన్స్మెంట్ చేయడంతో ముందుకు వచ్చి మేమిస్తామని 27 కలశాలను 9 కలశాలు ఒక అజ్ఞాత భక్తుడు దేవాలయానికి అందించడం జరిగింది. ద్రవ్య కలశాలు 18 జల కలశాలను ఒక్కొక్క కలశం ఒక్కొక్క దాత ద్వారా సేకరించి మొత్తంగా ఈ సంవత్సరం 27 కలశాలతోటి నక్షత్ర కలశాలను సేకరించి స్వామివారికి ఈ రోజున ప్రాతకాలంలోనే కలశ పూజ నిర్వహించి స్వామివారికి ప్రప్రథమంగా మూల విరాట్ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వామి శరణం. ఈరోజు సాయంకాలం కూడా ఆ కలశాలు ఇచ్చినటువంటి దాతల చేత పడిపూజా కార్యక్రమంలో కలశ పూజ నిర్వహించడం జరుగుతుంది. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప.